అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని ప్రతిభా విద్యాలయం ఆవరణలో ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ప్రతిభా కప్ బాస్కెట్బాల్ పోటీలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 9వ ప్రతిభా కప్ జిల్లా స్థాయి బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతిభా విద్యాలయం యాజమాన్యం ప్రిన్సిపాల్ యాన్సీ జోసెఫ్, కరస్పాండెంట్ ఆదిరెడ్డి రమణల సహకారంతో ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి మొత్తం 8 పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఆ పాఠశాలల్లో గ్లోబల్ సాంస్క్రిట్ స్కూల్ వైజాగ్, శ్రీ శారదా విద్యాలయం వైజాగ్, విజ్ఞాన్ విహార్ గుడిలోవా, పొల్లాక్ స్కూల్ వైజాగ్, సెయింట్ ఆలిస్ వైజాగ్, గవర్నమెంట్ హై స్కూల్ తోటగరువు, జిల్లా పరిషత్ హై స్కూల్ గండిగుండం, ప్రతిభా విద్యాలయం సబ్బవరం జట్లు పాల్గొంటున్నారు. విశాలమైన ఈ ప్రాంగణంలో ప్రతి ఏటా జరిగే ఈ పోటీలను విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు క్రీడా నైపుణ్యంతో ఉన్నత శిఖరాలు అధిరోహించడం అభినందనీయమన్నారు. నెక్స్ట్ శ్రీ శారదా విద్యాలయం వైజాగ్. స్లో అర్థం కావాలి. Caller number 7.
పేరు భూషణ్ రావు అండి. నేను విశాఖపట్నం జిల్లా అసోసియేషన్ సెక్రటరీగా 4 సంవత్సరాల నుంచి వ్యవహరిస్తున్నాం. అలాగే నేను వైస్ ప్రెసిడెంట్గా ఏపీ బాస్కెట్బాల్ అసోసియేషన్లో ఉన్నాం. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలోనే మేము టోర్నమెంట్ చేయటం జరిగింది. ఇంకా స్టేట్ అసోసియేషన్ బైఫర్గేషన్ మేము 26 జిల్లాలకి ఈ బాస్కెట్బాల్ ఈవెంట్ విడగొట్టలేదండి. ఈ టోర్నమెంట్కి రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుందండి. ఈ 2 టోర్నమెంట్లు రేపు ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతుంది. ఫైనల్స్ కూడా రేపు ఈ సెమీఫైనల్స్ ఈవేళ డిసైడ్ అయిపోతే రేపు మేడం గారు రమణ గారు దీని ప్రకారం మేము 2 o'clockకి వాళ్ళ చీఫ్ గెస్టులు లేదా కల్చరల్ ప్రోగ్రాంలు అవి ఉంటాయి కాబట్టి దాన్ని 2 o'clock చేయడానికి వాళ్ళు నిర్ణయించిన క్యాష్ ప్రైజ్ కూడా ఈ మధ్యనే ఎన్హాన్స్ చేశారు. అది బాగా పిల్లలకి ఎంకరేజ్మెంట్. ఇది ఆల్ ఓవర్ విశాఖ జిల్లా సెంట్రల్ ఆఫీస్ పాత పోస్ట్ ఆఫీస్ నుంచి చంద్రంపాలెం, గుడిలోవ, తర్వాత గ్లోబల్ సంస్కృత్ స్కూలు, విజ్ఞాన విహారం, పోలక్ స్కూల్, సెంట్రల్ ఆఫీస్ గవర్నమెంట్ హై స్కూల్, తోటగారు, జడ్పిహెచ్ఎస్, చంద్రంపాలెం, ప్రతిభ విద్యాలయం. మహంతి గారు రీసెంట్గా ఆల్ ఇండియా బీవీకే నేషనల్స్ కూడా చేయటం జరిగింది. 4 సెంటర్లో ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే చంద్రంపాలెం, పోలీస్ బ్యారక్స్, శ్రీప్రకాష్ విద్యానికేతన్ ఈ 4 కోర్టులో దాదాపు 50 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ టోర్నమెంట్ కూడా మా టిఎస్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ చిన్న విలేజ్లో 9 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. కరస్పాండెంట్ మన ఆదినారాయణ గారు, ఆదిరెడ్డి రమణ గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా విశాఖపట్నం జిల్లాకి మేముగా చాలా టోర్నమెంట్లు చేయడం జరిగింది. మాకు అసోసియేషన్ చైర్మన్గా టిఎస్ఆర్ ప్రసాద్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, 20 years నుంచి ఆయన ఏ టోర్నమెంట్లైనా ఈ ఆర్గనైజేషన్ చేస్తుంటారు. ఈరోజు 9th ఎడిషన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ మా స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ గారు అయినటువంటి భూషణం గారు హాజరయ్యి ఆయన ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ని పూర్తిగా నిర్వహించి జాగ్రత్తగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరుతూ